ఆర్ఎస్ న్యూస్ ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. వార్తలు చదువుతున్నది మీ మనూష. కార్పొరేషన్లో ఆర్ఎస్ఎల్ యాజమాన్య మొండి వైఖరి ద్వారా వారి ఉత్పత్తి లక్ష్యంగా ప్రజల ప్రాణాలు ఉన్నా ఒకటే ఊసినా ఒకటే అనే సందంగా కేవలం ఉత్పత్తి లక్ష్యంగా వారు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనల వల్ల ఇక్కడ 35వ డివిజను, 13వ డివిజను, 12వ డివిజను, విఠల్ నగర్ ఫైన్లైన్ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా కేవలం ఈ అమ్మోనియా మరియు వారికి సంబంధించినటువంటి కెమికల్ రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ ప్రాంత ప్రజలు మొత్తం కూడా పొద్దున్న నుంచి చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. కళ్ళల్లో మంటలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా శ్వాసకోశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పెద్ద మనుషులు, ముసలోళ్ళందరూ కూడా అసలు మేము బతుకుతామా సత్తమా అనే బాధలో ఉన్నారు. అసలు ఈ భయం ఏందో, అసలు ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు మేము ఏమవుతామని చెప్పి విఠల్ నగర్ ప్రాంతం అంతా కూడా చాలా భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భంలో ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు ఈ సందర్భంగా ఒక చిన్న హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రామగుండం కార్పొరేషన్ లో ఈ నియోజకవర్గంలో మీరు చూస్తా ఉన్నారా లేదా, లేకపోతే లంచాలకు అలవాటు పడి ప్రజల ప్రాణాలను ప్రాణంగా పెట్టి మీరు ఎక్కడ నిద్రపోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్ఎఫ్సిఎల్ కూడా మీరు సెంట్రల్ సంస్థ కదా, ఇక్కడ ప్రజల ప్రాణాలు తీసేసి మీరు యూరియా ఉత్పత్తి చేస్తారా, లేకపోతే ప్రజలను రక్షిస్తారా? రక్షించేటువంటి స్తోమత లేనప్పుడు ప్రజల ప్రాణాలు పడగొట్టి ఇబ్బంది చేసేటువంటి పరిస్థితి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం చేస్తా ఉంది. ఈ మొండి వైఖరికి నిరసనగా మీరు ఇదే వైఖరి కొనసాగిస్తే తప్పకుండా విఠల్ నగర్ ప్రాంతం అంతా కూడా మీ ఆర్ఎఫ్సిఎల్ గేట్ ముందుకు వచ్చి మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీరు లంచాలకు అలవాటు పడి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే మాత్రం మిమ్మల్ని కూడా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీ అధికారులారా మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే విఠల్ నగర్ ప్రాంతం అంటే మీకు అసలు ఏం సోయి లేదా? వీళ్ళు సావాలనా? 35, 13, 12 ఫైన్లైన్ ఏరియా మొత్తము శ్మశానాలు లెక్క చూడాలనుకుంటారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా మీరు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా ఘోరమైనటువంటి వాసనతో చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. మీరు కూడా చర్యలు తీసుకొని వారితోటి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మన ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యంతో చర్చ జరపండి, వారిని పిలుపండి. ఒక వాసన వస్తుంది, మరి వాసన కుండుడా మేము మరి గెలిచిన వాళ్ళందరూ ఏం చెప్తారు, గెలవని వాళ్ళందరూ ఏం చెప్తారు? మమ్మల్ని గుయ్యగొట్టు మాకు పని ఉంటుంది, గుయ్యగొట్టు పని ఉంటుంది. మీ రాజ్యం అవుతుంది. ఇక ఎంతకాని మేము ఎంతకాని తట్టుకుంటాం. పిల్లగాళ్ళు ఇంట్లో ఉంటారు, ఉండరు. లేనప్పుడు ఎట్లుంటది? మాకు లోపల ఇబ్బందులు అయ్యేది ఎవరో చెప్తున్నాడు. మేము కొత్త వాసన తట్టుకుంటాలేము. ఇప్పుడే దవాఖాన పోయి గొలి పెట్టుకున్నా, వస్తుంది దమ్ వస్తుంది. ఎందుకు ఇట్లా తయారైతారో మరి తొందరగా దాన్ని మీకు పారేది పని వచ్చిపోయింది. ఆడ బంధు అయితే ఇంకెక్కడ పెట్టుకోమను అనుకోండి. ఇటు సింగరేంది అటు చెప్తాయి మంటలు వేసేస్తాం. ఒకనాడు అది చూడుందా మా గంటకు మీరుండ్రి ఉంటే వస్తుంది ఏంటి దాంట్లో కూడా. మీరు అంటే రాజ్యాలు వెళ్ళిపోతే మీరుంటారు, మేము ఇక్కడ పిల్లల లెక్క మేము ఉంటాం. ఏదో కట్టవేసుకో చేసుకొని మా కొప్పలు మేము పడేస్తాను. అంత ఘాట్ పిడిచి పెడితే నువ్వు రాత్రి ఇచ్చలు లేకపోతే ఘాట్ పిడిచి పెడితే మేము ఎట్లా పోతాం? మాకేమన్నా బిల్డింగులా? ఈ కాళ్ళ నొప్పులు, అడ్డాకులు, ఈ దమ్ములు, మొత్తలు, ఇదంతా మాకేంది బాధ? పెట్టుకోమని వాడు కంపెనీ పెట్టుకోమని వాడిని మరి పెట్టుకోమని ఇచ్చిపోతాం. ఎంతకో వాడు లేని రోగాలు
భరించలేము.